దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువుగారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో పసిపిల్లలు చనిపోయినట్లయితే వాళ్ళ ఆత్మలు అక్కడ ఎలా ఉంటాయి అనేది దాని గురించి మనం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాము. చిన్నపిల్లవాడు తన చుట్టూ ఉన్న ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని కల్పిత కథల్లోకి అద్భుతాలన్నీ అందులో ఊహించుకుంటూ ఉంటాడు. అయితే ఈ హాస్టల్ ప్రపంచంలో అలా భ్రమల మీద ఆధారపడవలసిన అవసరం బిడ్డకు ఉండదు. ఇక్కడ మామూలుగా అయితే ఆట ఆడుకోవాలి, ఈ ఆట ఆడుకోవాలి, అవి కావాలి, ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలని తను ఊహించుకొని వాటిని పొందటానికి తను ఏడుస్తూ వాళ్ళ అమ్మా నాన్నను అడుగుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ హాస్టల్ ప్రపంచంలో అలా ఉండదట. వాళ్ళు ఏ బొమ్మ కోరుకుంటే ఆ బొమ్మ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం ఆట ఆడుకోవాలంటే ఆట వాళ్ళు ఆడుకోవచ్చు అన్నమాట. ఒకసారి దేన్నైనా ఊహించుకుంటే అది అతని ఎదురుగా ఏర్పడిపోతుంది. అతను ఏది తలుచుకుంటే అది వాళ్ళ ఎదురుగా ఉండిపోతుందంట. ఒక్కసారి దేన్నైనా ఊహించుకుంటే అది వాళ్ళ ఎదురుగా వచ్చిపోతుంది. ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో పదార్థం ఆలోచనలతో మలచబడుతుంది. హాస్టల్ ప్రపంచంలో మరి వస్తువులు ఏ అయినా కూడా ఊహా కల్పితాలే కాబట్టి ఎమ్మటే వచ్చేస్తాయి అన్నమాట. తయారు చేయాల్సిన అవసరం లేదంటే లేటు పట్టదనమాట, ఆలస్యం అవ్వదన్నమాట. కనుక ఆ బిడ్డ ఏ వస్తువు ఉందని ఊహించుకున్నంతసేపు అది అలానే ఉంటుంది. ఒక పాత స్నానాల టబ్బులో కూర్చొని 2 చేతి కర్రలను తీసుకొని తెడ్లుగా ఊహించుకోవాల్సిన అవసరం ఆ బిడ్డకు అక్కడ ఉండదు. నదిలో పడవ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కేవలం నదిని, ఒక పడవను, 2 తెడ్లను ఊహించుకుంటే చాలు. అవి రెడీగా ఏర్పడిపోతాయి. కథలోని హీరోని అనుకరించాలనుకునే పిల్లోడు తనను తాను గట్టిగా హీరోగా ఊహించుకుంటే చాలు. ఆ సదరు హీరో గుణగణాలతో తాను ఏర్పడిపోతాడు. ప్రాణమయ శరీరం అంటే హాస్టల్ శరీరం తలుచుకున్నట్లుగా మలచబడే అవకాశం ఉంది. కనుక తాత్కాలికంగా ఆ బిడ్డ తాను ఊహించుకుంటున్న రూపం వచ్చేస్తుంది. అతను ఏది కావాలంటే అది, నదిలో ఈత కొట్టాలంటే అప్పుడప్పుడే అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. హీరోగా ఊహించుకుంటే హీరో డ్రెస్సు, హీరో ఒక బైకు, కారు అలాంటివి కూడా వచ్చేస్తాయి. తను అలాగా కూడా ఆడుకోవచ్చు అనమాట. అతను ఊహించుకోవాలే కానీ రెక్కల చెప్పులు హెర్మిస్ అయిపోగలదు, లేదా ఆర్గోకు కాపలా ఉన్న జేసస్ అయిపోగలడు. షేర్వుడ్ అడవిలోని హీరో రాబిట్ హుడ్ అయిపోగలడు. తాను ఏది కావాలనుకుంటే అది అయిపోగలడు. అతనికి ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని తను ధరించగలడు. అలా విసుగనిపిస్తే మరొకరిని ఊహించుకోవటమే ఈ హాస్టల్ శరీరం కోరుకున్నట్లుగా మారిపోతుంది. ఇది ఆ బిడ్డకు చాలా అద్భుతమైన విద్య. తన ఊహా పాత్రల మధ్య జీవించటం. భౌతిక ప్రపంచంలో నేర్చుకోవటానికి అసాధ్యమైన దాన్ని హాస్టల్ పరిస్థితుల్లో నేర్చుకుంటాడు. ఇక్కడ ఏదైతే నేర్చుకోలేకపోతాడో, ఏదైతే కావాలనుకుంటాడో అవన్నీ కూడా అక్కడ తాను నేర్చుకుంటూ ఉంటాడంట. పిల్లలు కొందరు తరచూ ప్రశ్నలు వేస్తుంటారని మనందరికీ తెలుసు. పిల్లలు మాటలు రావటం ఆలస్యం, ఇంకా అన్నీ అడగటమే. అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి, రోడ్డు అమ్మటి పోతూ ఉంటే ఆ బొమ్మ ఏంటి, ఆ పనికిరం ఏంటి. చాలామందికి చిన్నపిల్లలకి క్రేన్, మట్టి తోడిపోసే క్రేను, చిన్న బొమ్మలు వాళ్ళు ఆడుకుంటానికి మనం చేతికి ఇచ్చినట్టయితే అది పెద్దది కనపడగానే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఇంత పెద్ద క్రేన్ ఉందా, ఇంత పెద్ద నాకు చిన్న బొమ్మ కదా నేను ఆడుకునేది, మట్టి తీసుకొచ్చి పోసేది, మరి ఇంత పెద్ద క్రేన్ ఉందని దాన్ని ఆశ్చర్యంగా చూసి అదేంటని అడుగుతారనమాట. అట్లానే జంతువులు కనిపిస్తే ఇదేం జంతువు, ఇదేం జంతువు అని అన్నీ వాళ్ళకి కొత్త ప్రపంచం. ప్రతిదీ కూడా వాళ్ళు ప్రశ్నలతో తెలుసుకుంటూ, ప్రశ్నలు వేసి తెలుసుకుంటూ ఉంటారు. ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేక ఏదో ఒకటి దాటేస్తూ ఉంటామన్నమాట. వాళ్ళని కొన్ని చెప్తాము, కొన్ని చెప్పలేక మనం దాటేస్తూ ఉంటాం. ఆ చూడరా అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. మనకు సమాధానం తెలిసినా మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోగల స్థితి ఆ బిడ్డ ఎదిగి ఉండడు. మనం ఎందుకు దాటేస్తామని అంటే సమాధానం చెప్పినా వాళ్ళు కొన్ని అర్థం చేసుకోలేరు, అందుకని దాటేస్తూ ఉంటాం. కనుక వాటికి సమాధానం చెప్పటం మన వల్ల కాదు. ఒక్కోసారి మనం వాడిని కోప్పడి అలా ప్రశ్నలు వేసి ప్రాణం తీయొద్దని గట్టిగా చెప్తుంటాం. మరే చూడురా, నువ్వు గమ్మును కూర్చొని చూస్తూ ఉండు, నువ్వు పొద్దుస్తమానం
ప్రశ్నలు వేసిన నిసిగించగాని కూడా వాళ్ళని ఇసుక్కుంటూ ఉంటామంట. మనం కోప్పడ్డామంటే వాడి అభివృద్ధికి ఆటంకపరిచామనే ఉద్దేశం కాదు. మన సమాధాల స్థాయికి వాడు ఎదగక వాడి స్థాయిని మనం దిగి జవాబు చెప్తే అది అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి వాడిలో విషయం పట్ల తప్పుడు అభిప్రాయం కలిగించిన వాళ్ళం అవుతా అన్న ఆలోచన మాత్రమే. మనం వాడికి అర్థమయ్యేలాగా మనం చెప్పే ఆ స్థాయిలోకి మనం వెళ్ళలేము. మనం చెప్పే స్థాయిలో వాడు అర్థం చేసుకోలేడు. అందుకని చెప్పేసి దాన్ని మనం దాటేసి దాన్ని ఊరికి చూపించి ఊరుకుంటామంట. అయితే హాస్టల్ పరిస్థితులు ఉపయోగించుకున్నప్పుడు ఇదంతా మారిపోతుంది. ఇదంతా కూడా రివర్స్లో ఉంటుందన్నమాట. అక్కడ చెప్పే మాస్టర్స్ చాలామంది ఉంటారు. దీన్ని విశదీకరించి వాళ్ళు ప్రశ్న వేయటమే తడవు మొత్తం సంపూర్ణంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుందంట. వాడి ప్రశ్నకు సమాధానంగా మనం బొమ్మను వాడి కళ్ళ ఎదుట తెచ్చి చూపించగలుగుతాము. ఇక్కడ ఇంకా థీరీలు ఉండవన్నమాట, అంతా ప్రాక్టికల్సే. అతడు ఏనుగు అని అంటే ఏనుగు బొమ్మని తీసుకొచ్చి మనం చూపించడం జరుగుతుందన్నమాట.